రాజకీయమే సినిమాని ఎందుకంటే పవర్ స్టార్ గారి ఎనర్జీ అట్లుంటది. రాజకీయంలో గెలిచినా కూడా రాజకీయం చూసుకుంటే సినిమాలు మాత్రం తగ్గదు భయ్య. ఆ సినిమాలు వస్తూనే ఉంటాయి, ప్రమోషన్ చేస్తూనే ఉంటాడు. అండ్ ఓజీ సెప్టెంబర్ 27న ఫ్యాన్స్ మాత్రం ఆ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తారు. కానీ కొంచెం డీల్ అయితే మాత్రం ఫ్యాన్స్ కి ఎంత బాధపడతారో నాకు తెలుసు. ఎందుకంటే నేను కూడా పవర్ స్టార్ ఫ్యానే అనుకోండి. ఆ సినిమా మాత్రం పాన్ ఇండియా సినిమా. మన పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఓజీ వస్తుండే, కానీ ఆ సినిమాకి గట్టిగా ప్రమోషన్ చేస్తే ఇక పాన్ వాళ్ళు కూడా మన పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్ ఉండొచ్చు. అండ్ ఆ సినిమా అయితే కరెక్ట్ అనుకున్న డేట్కి మాత్రం పక్కా ఫిక్స్ అని ప్రొడ్యూసర్ గారు చెప్పారు. అండ్ దీనికి మాత్రం తమన్ గారు మ్యూజిక్ మొన్న వచ్చిన బీజిఎం చూస్తేనే అర్థమైంది ఏ లెవెల్లో ఉన్నాడు. ఆడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే ఆ బీజిఎం చూస్తే అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటే అసలు బీజిఎం మామూలు. నాకైతే గూస్ బంప్స్. నాకైతే మన పవర్ స్టార్ గారు లుక్ మాత్రం అదిరిపోయిందని చెప్పుకోవచ్చు భయ్. ఆ లుక్, ఆ కట్అవుట్, ఆ చేతుల ఆ రాడ్డు, నరికిన మనుషుల రక్తాన్ని మాత్రం అట్లా నడుచుకుంటా వస్తా అంటే నాకైతే రెండు కళ్ళు సరిపోదని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి చెప్పుకోవాల్సింది ఏంటంటే గ్లిమ్స్. ఆ గ్లిమ్స్ లో సుజిత్ గారు ఫ్యాన్ బాయ్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా నిరూపించుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్లిమ్స్ చూస్తేనే అర్థమైంది. ఒక్కొక్కరు నరుకుంటా ఉంటే ఆ బ్లడ్, ఆ మంటల నుంచి మన పవన్ కళ్యాణ్ గారు రావడం నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే ఆడ డైరెక్టర్ తెలుసుగా సుజిత్ గారి ఫస్ట్ మూవీ అయినా కూడా అసలు ఈ మూవీని పవన్ కళ్యాణ్ గారితో తీయడం మాత్రం అది హ్యాట్స్ ఆఫే. అండ్ స్టోరీ ఎలా ఉండబోతుందో గ్యాంగ్స్టర్గా అయితే మన పవర్ స్టార్ గారు వస్తున్నారు, చూద్దాం. ఆ సినిమా రిలీజ్ కానీ ఒకటే చెప్తా, పక్కా సెప్టెంబర్ 27న సినిమా రిలీజు. పక్కా పవర్ స్టార్ గారు ప్రమోషన్కి వస్తాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా వస్తాడు. అండ్ ఒకటి ఏంటంటే కొందరు అన్నారు అంటే పవర్ స్టార్ గారికి ఇప్పటి వరకు ఓటీటీ బిజినెస్ కాలే అన్న. సినిమాకి ఇంకా చాలా టైం ఉంది, తొందరగా పడతాడు. లేట్ అయినా లేటెస్ట్గా వస్తాడు మా పవర్ స్టార్ గారు, తగ్గేదే లేదు ఆ విషయంలో. ఓటీటీ కూడా పెద్ద ప్లాట్ఫామ్ వస్తుంది, ఎందుకంటే రేట్స్ కూడా కుదరాలా అండ్ సినిమా కూడా కంప్లీట్ అవ్వాలి కాబట్టి ఓటీటీ రేట్స్ మాత్రం రాలే. త్వరలో అయితే వస్తుంది. దానికి కూడా ట్రోలింగ్ చేసుకుంటా, అరే తమ్ముడు నువ్వు ఎంత ట్రోలింగ్ చేసినా మా దేవుడు పవర్ స్టార్ సినిమా అంటే ఆ రేంజే వేరు. ఫస్ట్ డే పవర్ స్టార్ సినిమా చూడండి, ఫ్యాన్సే లేరు. ఎవడెవరు ట్రోలింగ్ చేస్తుండో అని కొన్ని వీడియోస్ కూడా వస్తున్నాయి, అవి జాగ్రత్త. పవర్ స్టార్ ఎప్పుడన్నా బ్రాండ్ అసలే పవర్ స్టార్కి ఫ్యాన్స్ ఉంటారు, భక్తులు మాత్రమే ఉంటారు. ఆ సినిమాతో అందరికి ఇస్తాడు. బ్రో సినిమా అంటే అనుకున్న రేంజ్లో హిట్ కాకపోయింది, స్టోరీ మాత్రం నాకు బాగా నచ్చింది. ఒకటి చెప్తా, అందరు సినిమా చూస్తాం అంటాం. అందరి సినిమా కొత్తగా అంటే ఎవరు తీస్తారు రేపు? అందరు రొటీన్ స్టోరీ కంటే చాలా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. కానీ ఒకటి చెప్తా, బ్రో సినిమా చూడండి ఎంత మంచిగా, నాకైతే చాలా కనెక్ట్ అయింది సినిమా. దగ్గర ఎప్పుడు లేదు అంటావే. ఇప్పుడు ఓజీ వస్తుంది అండ్ పాన్ ఇండియా సినిమా. ఈసారి కథ వేరుంటుంది, గుర్తు పెట్టుకోండి. ఈసారి మా పవర్ స్టార్ తగ్గేదేలే. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.